హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో పాస్టర్స్ నిజంగానే జబ్బులు తగ్గిస్తారా, వీళ్ళు చేసే ఆయిల్ ప్రేయర్స్ నిజమేనా అని వాటి గురించి చాలా ఫుల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఈ పాస్టర్స్ నిజంగానే జబ్బులు తగ్గిస్తారా అంటే అస్సలు కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? వీళ్ళు జబ్బులను తగ్గించలేరు, నయం చేయలేరు. మరి అంతమంది ఉంటారు కదా బ్రో ఆ చర్చెస్ లో, నయం కాకపోతే వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు అని అడుగుతారా? ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూస్తే. ముందు వీళ్ళు ఈ స్కామ్స్ ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి చూద్దాం. అయితే నేను అందరు పాస్టర్స్ ఫేక్ పాస్టర్స్ అని చెప్పడం లేదు. పాస్టర్ల ముసుగులో ఇలా దొంగ పనులు చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు, వాళ్ళనే అంటున్నాను. నిజమైన పాస్టర్స్ వాళ్ళ దేవుడు చెప్పిన బైబుల్లో ఏముందో అనుసరిస్తూ ఇంకో 10 మందికి అవి చెప్తారు. ఆ పాస్టర్స్ వల్ల ఎవరికి ఏ నష్టం లేదు, వెల్ అండ్ గుడ్. ఈ సెకండ్ కేటగిరీతోనే నా ప్రాబ్లం అంతా. అయితే వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక చర్చ్ టీం మంచిగా కమల్ హాసన్ రేంజ్ లో యాక్టింగ్ చేయగలిగే ఒక దొంగ నాడేసిగాన్ని వెతికి తెచ్చుకుంటారు. వాడికి మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. జనాల్లో ఎలా చెయ్యాలి, ఎంత ఓవర్ యాక్టింగ్ చేయాలి, ఎంత యాక్టింగ్ చేస్తే జనాలు కనెక్ట్ అయిపోతారు నేర్పించి అన్ని కోణాల్లో ఫుల్ గా ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే మన ఫహద్ ఫసిల్ గారిది, అదే పుష్పాలో బన్వర్ సింగ్ శెకావత్ గా చేసిన ఆయనది ట్రాన్స్ అనే మూవీ ఉంది, తెలుగులో కూడా ఉంది. ఆ మూవీ చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ జనాల్ని గొర్రెలుగా ఎలా చేస్తున్నారు అనేది. ఎందుకంటే అందులో హీరో ఫేక్ పాస్టర్ ఫుల్ గా ట్రైనింగ్ తీసుకుని పెద్ద ఫేమస్ పాస్టర్ అయిపోతాడు. మీకు ఈ మూవీ చూస్తే తెలిసిపోతుంది ఆ స్కామ్స్ ఏ విధంగా ఉంటాయో. సో ఇంక టాపిక్ లోకి వచ్చేస్తే, అలా మన దొంగన డాష్ గడికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాక మంచి పెద్ద సభ ఒకటి పెడతారు, స్వస్థత సభ అని, లేదా ఆయిల్ ప్రేయర్స్ చేసి జబ్బులు తగ్గించబడును అని. ఇంకా అమాయక జనం ఏముంది, ఇలాంటిది. అయితే ఆ జనాల్లో కొంతమంది పేడ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. అంటే చర్చ్ మేనేజ్మెంట్ కొంతమందికి ముందుగానే డబ్బిచ్చి ఆ జనాల్లో పెడుతుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్న పాస్టర్ ఆ 10 రూపాయల పేడ్ ఆర్టిస్టులనే సెలెక్ట్ చేసి వాళ్ళ జబ్బులు తగ్గించినట్లు నాటకం ఆడతాడు. ఆ జబ్బులు తగ్గించడం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. నీ కిడ్నీలు వేడెక్కుతున్నాయి, ఇడ్లీలు ఉడుకుతున్నాయని సోదంతా చెప్పి అక్కడ ఉన్నవారిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతాడు. ఇదంతా చూసిన అమాయక జనం నిజంగానే జబ్బులు తగ్గిపోతున్నాయేమో అని ఇంకా బాగా నమ్మేస్తారు. ఆయన కిడ్నీలు వేడెక్కడం ఏంట్రా, మా కర్మ అది. ఈ క్లిప్ చూడండి. వైట్ హెయిర్ అయిపోయిందా? 60% ఆఫ్ ద హెయిర్ అయిపోయింది. 60% అంటే నీకు విటమిన్స్ వేసుకోవడం వల్ల, టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగా అయిపోయింది. ఓకే. అయితే తర్వాత నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని, వైట్ హెయిర్ ఉంది కదన్న, ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్. అసలు యాక్చువల్గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు వైట్ హెయిర్ నల్లగా చేయడం, ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకు ఒక చుక్క వేసుకుంటా ఉన్నాను. ఒక 3-4 మంత్స్ నుంచి. అప్పుడు అందరూ అడిగేవాళ్ళు, ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరూ అడుగుతున్నారు. నల్లగా అయిపోయిందా? అయిపోయిందన్న. వావ్. తెల్ల జుట్టు నల్లగా అయిందా అంటే, తెల్ల జుట్టు నల్లగా చేయడానికి దేవుడుంది? మరీ అంత చీపా? చేసేదే ఫేక్ పనులు. అవన్నా కొద్ది కాస్ట్లీగా చేయొచ్చు కదరా పాస్టర్ నాయుడు. జుట్టు నల్లబడింది, కిడ్నీలు వేడెక్కాయి అంటూ. ఈవిడైతే మరీ దారుణం. గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చిందండి. పైన దేవుడు మీ సేవా సెంటర్ ఏమైనా ఓపెన్ చేశాడు అనుకుంటా, అందుకే ఈమెకి రేషన్ కార్డులు అమ్మఒడి వస్తున్నాయి. బిల్లీ గ్రహం అనే పాస్టర్ ఉన్నాడు. ఈయన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పాస్టర్. ఈయన ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. జస్ట్ దేవుడి బోధనలను స్పీచెస్ కి ఇచ్చారు తప్ప ఆయిల్ ప్రేయర్స్ చేయబడను, జబ్బులు తగ్గించబడను అని ఎప్పుడు చెప్పలేదు. సో ఈ ఫేక్ పాస్టర్స్ కొంతమంది పేడ్ ఆర్టిస్టులతో మిగతా అందరినీ మహా దారుణంగా మోసం చేస్తున్నారు. ఆయిల్ ప్రేయర్ చేస్తామంటూ ఆ ఆయిల్ కి $1,000 ఫీజు అడుగుతారు. వాళ్ళు నిజంగానే దేవుడి దోతలు, దేవుడిని ప్రేమించే పాస్టర్లు అయితే ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఆ ఆయిల్ ని ఇవ్వరు. $1,000 దోచేయాలి కాబట్టి. ఇంకా కొన్ని చర్చెస్ లో అయితే జస్ట్ చర్చ్ లోపల ఎంట్రీకే టికెట్ ఉంటుంది. ఇలా ఎక్కడికక్కడే వీలైనంత దోచేస్తూ దేవుడి పేరు చెప్పుకుంటారు. ఈ క్లిప్ చూడండి. వీళ్ళు వచ్చి చర్చ్ కోసము 1000 ఒక $1000 స్పాన్సర్ చేశారంటండి. మందిరం కొరకని ఇక్కడికి వచ్చి స్పాన్సర్ చేస్తారంట. $1000 స్పాన్సర్ చేయగానే వీళ్ళ హస్బెండ్ కి వచ్చి $1000 ఇక్కడ ఒక్కసారి $1000 ఇచ్చారంట. $1000 స్పాన్సర్ చేయగానే అదే నెలలో వాళ్ళ భర్తకి $3000 శాలరీ పెరిగిందంట. అంటే ఒక్కసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడు, ఒకసారి ఇస్తే దేవుడు నెల ఇస్తున్నాడు అతనికి అనమాట. $3000 వెంటనే శాలరీ పెంచారు. బ్యాంక్ నుంచి వాళ్ళకి లెటర్ వచ్చిందంట. వీళ్ళు వచ్చి 30,000కి
బ్యాంకు లోన్ పెట్టారంట గోల్డ్ మీద. అది మీకు తీసుకెళ్లిపోయింది మీ గోల్డ్. నెక్స్ట్ మీరు ఆ డబ్బులు కట్టొద్దు అని చెప్పని వారు గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసారంటండి. ఆ 30,000 కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గోల్డ్ వాళ్ళ చేతికి వచ్చిందంట. చిన్న సాక్ష్యం దేవుడి. చూసారుగా, అది చూసి అక్కడున్న వాళ్ళలో కనీసం సగం మంది కన్నా 1000 కట్టేస్తే మాకు కూడా అలా జరుగుద్దేమో అని 1000గా కట్టేస్తే పోతుందని అనుకుంటారు. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఒక్కొక్కరు 1000 అంటే ఒక 100 మంది ఇచ్చేసరికి ₹1,00,000 అయిపోతుంది. ఇది వ్యాపారం. సరే, ఇదంతా కాదు బ్రదర్, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. సరే, ప్రూఫ్ ఏంటి అంటారా? ప్రూఫ్ ఇదిగో, మీరే చూడండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇలా ముందు సభలో వాడుకున్న ₹10 ఆర్టిస్టులనే తర్వాత వాటిలో కూడా రిపీటెడ్ గా వాడుకుంటారు. అయితే ఒక్కోసారి పెయిడ్ ఆర్టిస్టులను కాకుండా నిజంగా జబ్బు ఉన్నవారు కూడా స్టేజ్ ఎక్కుతారు. వాళ్ళకి ప్రేయర్ చేసినట్టు నటించి చాలా సేపు నాటకం ఆడి ఆ తర్వాత నీకు ఇంకా దేవునిపై పూర్తి విశ్వాసం రాలేదు, ముందు దేవునిపై విశ్వాసంగా ఉండు, విశ్వాసంగా ఉండాలంటే ఇదిగో ఈ ఆయిల్ వాడని ₹10 ఆయిల్ డబ్బాని 1000కో 2000కో అమ్మేస్తారు. ఒకసారి వినండి. బైబిల్లో మాథ్యూ సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకి వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరో కాదు, ఈ ఫేక్ పాస్టర్స్. సో ఎవరైతే బైబిల్ నమ్ముతారో వాళ్ళు ఈ సోకాల్డ్ పాస్టర్స్ మాయలో పడకండి. వీళ్ళు చేసేవన్నీ ఫేక్ పనులని సిటీలో ఉండే మెచ్యూరిటీ పీపుల్ కి తెలుసు, కానీ రూరల్ ఏరియాస్ లో అంటే పల్లెటూరుల్లో గ్రామాల్లో ఉండే వారికి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళ కళ్ళ ముందు జబ్బు తగ్గుతుండటంతో నిజంగానే తగ్గుద్దేమో అని చాలా ఈజీగా నమ్మేస్తారు. ఆ నమ్మకాన్ని ఈ పాస్టర్లు క్యాష్ చేసుకుంటున్నారు. అమాయకుల్ని ఏది చెప్పినా నమ్మేసే జనాల్ని ఒక దగ్గరికి చేర్చి ఆయిల్ ప్రేయర్స్, స్వస్థత సభలు అన్న పేరుతో లక్షలకి లక్షలు దోచేస్తున్నారు. దోచిందే కాక అవి టీవీలో యూట్యూబ్ లో ప్రసారం చేస్తూ మరో కొందరిని నమ్మిస్తూ డబ్బులు దోస్తున్నారు. వీళ్ళకి ఒక ఏరియాలో డిమాండ్ లేకపోతే వేరే ఏరియాకి మార్చేస్తారు సభల్ని. ఒక్కటి ఆలోచించండి, ఇలా ఎవరికి ఏ జబ్బు వచ్చినా తగ్గించేసి ఈ పాస్టర్స్ కి ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్ కి వెళ్తారా, లేకపోతే అని మంత్రం చదువుకుంటాడా? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇది చూడండి, ఎయిడ్స్ పరిగెత్తుకుంటున్నా, ఎయిడ్స్ గడ్డ డ్రెస్ వేసుకున్నావంట, ఎయిడ్స్ అట పరిగెత్తుకుంటారా త్వరగా. ఎవరో తెలియదు నాన్న. సెక్షన్ కడుపు రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి, రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలి. గల్ల షర్ట్ వేసుకున్న వాడికి ఎయిడ్స్ అంట, అది కూడా రైట్ కాల్ బటన్ వేలు నుంచి వెళ్ళిపోవాలంట. అంటే మరి అది ఎయిడ్సో కంటచేమో అలా వెళ్ళిపోవటానికి. అనే ఎయిడ్స్ ని అలా బటన్ వేలు నుంచి పంపించేస్తే ఆ మాత్రం దానికి డాక్టర్స్ ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా జబ్బులు తగ్గించేస్తామని పాస్టర్లు చేసేది అంతా ఫేక్, మొత్తం అంతా ప్రీ ప్లానెడ్ గా జరుగుతుంది. నేను ఎవరిని మోసం చేయలేదు సార్, మోసపోవడం రెడీగా ఉన్నాడికి అవకాశం ఇచ్చాను. సో అమాయకులు మోసపోయేవారే వీళ్ళకి పెట్టుబడి, కాబట్టి వీళ్ళని అసలు నమ్మకండి. లేదు అయినా సరే మేము నమ్ముతాము, వాళ్ళు నిజంగానే జబ్బులు తగ్గిస్తారు అంటారా? శంకనాకి పోండి పోండి. నేను ఈ వీడియోలో దేవుణ్ణి, నిజమైన పాస్టర్స్ ని ఏమీ అనలేదు. కేవలం పాస్టర్స్ ముసుగులో ఉన్న కొంతమంది ఫేక్ గల్ల గురించి చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్.